ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే సౌనకుడు ఋషులతో ఇలా అంటున్నాడంట, నాయన, కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కదా, అందులో చివరిగా మిగిలింది దుర్యోధనుడు. కౌరవులందరూ నశించిపోయారు కదా. అయితే ఈ కౌరవులు నశించాక దుర్యోధనుడితో యుద్ధం చేయడానికి భీముడు వచ్చాడు ముందుకు. ఆ దుర్యోధనుడు చివరకు వెళ్ళి ఒక మడుగులో దాక్కున్నాడంట. అయితే అసలు యథార్థంగా చిట్ట చివరి వరకు జరిగిన ఆ యజ్ఞంలో కౌరవులు అందరూ చనిపోయాక గాంధారి వచ్చి తన కుమారుడు అయిన దుర్యోధనుడికి బలంని ఇవ్వాలి అనుకున్నదంట. 100 మందిలో ఒక్కరైనా మిగిలితే నేను ధన్యురాలిని అని అనుకున్నది తను. అలా దుర్యోధనుడితో తన తల్లి అయిన గాంధారి ఇలా అంటుందంట, నాయన దుర్యోధన, నేను ఒక ఉపాయం చెప్తా విను. దానివల్ల నీ శరీరం అంతా కూడా వజ్రతుల్యం అవుతుంది అని అన్నదంట. ఆ ఉపాయం ఏంటి అని దుర్యోధనుడు తన తల్లిని అడిగితే, ఏమీ లేదు, నువ్వు పూర్తిగా వివస్త్రుడివై నా ముందుకు రా. నాకు 100 మంది సంతానం ఉన్నప్పటికీ నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు. ఎందుకంటే నీ తండ్రి గారికి కళ్ళు లేవు కనుక నేను కూడా నా కళ్ళకి పట్టి కట్టుకుని ఉన్నాను, వ్రతం చేపట్టి ఉన్నాను చాలా సంవత్సరాల నుంచి. అయితే అలా ఆజన్మాంతం వ్రతం పట్టి ఉన్న నేను ఇవాళ నీ కోసం ఈ పట్టి తీస్తాను అని అన్నది. నేను పతివ్రతను, శివభక్తురాలిని. నాకు ఉన్న ఆ భక్తి పాతివ్రత్యం వల్ల ఆ ఫలం అన్నీ కూడా నీకు ఇస్తాను ఈరోజు అని అన్నదంట. నా చూపుల్లో ఆ శక్తి ఉన్నది నాయన. నా ఈ చూపు నీ శరీరంలో ఏ భాగం పైన పడినా కూడా అది అంతా వజ్రతుల్యం అయిపోతుంది అని అంటుంది గాంధారి దుర్యోధనుడితో. అయితే ఇక నిన్నెవరూ కూడా చంపలేరు అంటుంది. నేను నిన్ను ఇలా రక్షించుకోవాలి అనుకుంటున్నాను నాయన, కానీ గుర్తుపెట్టుకో, నా చూపు వస్త్రం మీద పడకూడదు, శరీరం మీదనే పడాలి అని చెప్పిందంట గాంధారి తన కొడుకుతో. అయితే గాంధారి చెప్పినట్టుగానే దుర్యోధనుడు అలా వివస్తుడై తల్లి ముందుకు రావడానికి సిద్ధపడతాడంట. అదే సమయానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడంట. మనకు తెలుసు కదా కృష్ణుడు అంతా మాయ చేస్తాడని. అయితే వచ్చి, అదేంటి ఇంత అర్ధరాత్రి వేళ ఇతను అంటే ఈ దుర్యోధనుడు గాంధారి దగ్గరకు వెళ్తున్నాడు, అందులోనూ వివస్త్రుడై వెళ్తున్నాడేంటి అని సందేహం కలిగిందంట మన కృష్ణుడికి. అయితే కృష్ణుడు సర్వాంతర్యామి కదా, ఆయనకి అన్నీ తెలుసు కనుక దుర్యోధనుడితో ఇలా అంటున్నాడంట, ఓయ్ బావా, చీచీచి, ఇదేంటి ఇలా ఉన్నావు, ఇలా వివస్త్రుడు వై వెళ్తున్నావేంటి, చీచీచి అని అన్నాడంట కృష్ణుడు. అయితే దుర్యోధనుడు బావా అని పిలుపు వినేసరికి కంగారు పడిపోయి కృష్ణుడిని చూసి వెంటనే మూచుకుపోయాడంట. ఏమైంది, ఏంటి ఇది అని అడిగితే దుర్యోధనుడు ఇలా అంటున్నాడంట, మా అమ్మ రమ్మంటుంది అని అన్నాడంట దుర్యోధనుడు. దానికి కృష్ణుడు, ఏంటి, ఎవరైనా అమ్మ దగ్గరికి ఇలా వెళ్తారా అని అడిగాడంట. అయితే అది కాదు కృష్ణ, మా అమ్మ పిలిచింది అని అన్నాడు. నా తల్లి ఆజ్ఞని నేను ఎలా కాదనగలను అని అన్నాడంట. అప్పుడు కృష్ణుడు ఇలా అంటున్నాడంట, ఇదైతే నాకు నచ్చలేదు, నీ తల్లి చెప్పిందే అనుకో, నీ బుద్ధి ఏమైంది, సిగ్గు అనిపించట్లేదా నీకు అని అన్నాడంట కృష్ణుడు దుర్యోధనుడితో. చీచీచి, ఎవరైనా వింటే ఎంత అసహించుకుంటారు నిన్ను అంటాడు కృష్ణుడు. ఈ మాటలు అన్నీ తన మనసులో పడి నిజంగానే సిగ్గు పుట్టిందంట దుర్యోధనుడికి. ఇలా అనేసి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అలా సిగ్గు పుట్టి ఏం చేశాడంట దుర్యోధనుడు, అరటి ఆకులు తీసుకుని బొడ్డు నుంచి కింద ప్రాంతం వరకు కట్టుకుని వెళ్దాం అని అనుకున్నాడంట. అలా కట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, అమ్మ నేను వచ్చాను అని అన్నాడంట. అయితే తన తల్లి అయిన గాంధారి ఇలా అంటుందంట, వచ్చావా నాయనా, నా ఎదురుగా నిలబడు,
అని అన్నదంట. అలాగే నిలబడ్డాడు దుర్యోధనుడు. మెల్లగా తన కళ్ళకు ఉన్న పట్టి తీసి గాంధారి దుర్యోధనుడి పాదాల దగ్గర నుంచి ఒక్కో అంగంని చూస్తూ ఉంది అంట. అయితే తన యొక్క దృష్టిని వాటి మీద పడేస్తూ ఉంటే ఆయా అంగాలు అన్నీ కూడా వజ్రతుల్యమైపోతున్నాయంట. అలా శిరస్సు వరకు వెళ్తుంటే ఆ తల్లికి మధ్యలో ఆటంకం కనిపించింది అంట. వెంటనే, ఏమయ్యా, ఏం చేశావు నువ్వు, ఏంటి ఇలాంటి పని అని అన్నదంట. నువ్వు అలా కప్పుకుని రావడం చేత నీ తొడ నుంచి నడుము వరకు ఆ ప్రాంతం వజ్రతుల్యం కాలేకపోయిందయ్యా అని అన్నదంట గాంధారి దుర్యోధనుడితో. అది విని, ఆగమ్మ తీసేస్తా అని అన్నాడంట. దానికి గాంధారి ఇలా అన్నది, ఇక అవకాశం లేదు దుర్యోధన, నా సర్వశక్తి నీకు ధారపోశాను, ఇక అయిపోయింది అని మళ్ళీ పట్టి కట్టేసుకుందంట. అయితే తర్వాత ఇలా అంటున్నాడంట, నువ్వేం కంగారు పడకు అమ్మా, నేను ఆ భీముణ్ణి గదాయుద్ధంకి పిలుస్తాను. ఆ గదాయుద్ధం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా తొడ మీద కొట్టరాదు అని ఒక నియమం ఉంది. కాబట్టి అలా తొడ మీద కొట్టడం నిషిద్ధం కనుక నేను సేఫే, ఎందుకంటే మిగతా ఎక్కడ కొట్టినా నా శరీరం వజ్రతుల్యమే కదా అని అనుకుంటాడంట దుర్యోధనుడు. అయితే ఇలా యుద్ధం ముగిసేటప్పటికి జల సమాధిలో ఉన్న దుర్యోధనుని పాండవులు యుద్ధం చేయడానికి ప్రేరేపించి మొత్తానికి గదాయుద్ధంకి వస్తా అని అనేటట్టు చేశారంట. అయితే గదాయుద్ధం నాతో చేసేవారు ఎవరున్నారు అని దుర్యోధనుడు పాండవులతో అంటే, నీ ఇష్టం, నువ్వు ఎవరు కావాలి అంటే వారు వస్తారు అని అన్నారంట పాండవులు యుద్ధం చేయడానికి. అయితే నాకు మీ అందరిలో భీముడు ఒక్కడే సరిపోతాడు అని అనిపించింది అని అంటాడంట దుర్యోధనుడు. భీముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడంట మొత్తానికి. అయితే అలా యుద్ధం జరుగుతున్న సమయంలో బలరాముడు వచ్చాడంట యాత్రలకు వెళ్ళి. ఎందుకు యాత్రలకు వెళ్ళాడు అంటే, అటు కౌరవులు పాండవులు ఇద్దరు కావలసిన వాళ్ళే కనుక ఎవరి వైపు ఉండాలో ఎవరి వైపు నించోవాలో అర్థం కాక సేఫ్ గా యాత్రలకు వెళ్ళిపోయాడంట. ఈ యుద్ధం ముగిసే టైంకి యాత్రల నుంచి వచ్చేసాడు. అయితే భయంకరమైన గదాయుద్ధం ఒకటి జరుగుతుంది. ఎవరి మధ్య? దుర్యోధనుడును భీముడి మధ్య. అలా జరుగుతుంటే దుర్యోధనుడిని ఎక్కడ కొట్టినా కూడాను తన శరీరం వజ్రతుల్యం అవ్వడం చేత దుర్యోధనుడికి ఎక్కడ బాధ లాంటిది అనిపించట్లేదంట. ఆశ్చర్యపోయాడంట భీముడు. అలా ఉన్నప్పుడు కృష్ణుడు సైగ చేశాడంట, ఏంటయ్యా నువ్వు ఇలా యుద్ధం చేస్తున్నావు, ఏం ప్రతిజ్ఞ చేశావయ్యా అసలు నువ్వు ఆ సభలో అని సైగ చేస్తున్నాడంట. ఎప్పుడైతే ద్రౌపదికి సభలో అన్యాయం జరిగిందో అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని వచ్చి నా తొడపై కూర్చో అని శాసించినప్పుడు నువ్వేమన్నావు? అదే తొడ మీద నిన్ను కొట్టి చంపేస్తా అని ప్రతిజ్ఞ చేశావు కదా, మర్చిపోయావా అని సైగ చేశాడంట. ఇలా ఇదంతా నోటితో చెప్పడం కుదరదు కనుక తొడని చూపించాడంట. అలా చేసినప్పుడు భీముడికి అప్పుడు గుర్తొచ్చిందంట తను చేసిన ప్రతిజ్ఞ. వెంటనే గద తీసుకుని తొడ మీద కొట్టాడు. తొడ బలహీనంగా ఉంటుంది కదా, ఎందుకంటే వజ్రతుల్యం అవ్వలేదు కనుక. అలా తొడ మీద కొట్టడం చేత కింద పడి గిలగిలా కొట్టుకున్నాడంట దుర్యోధనుడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన బలరాముడు ఉన్నాడు కదా, అతను చాలా విరోధించాడంట. నువ్వు చేసింది చాలా తప్పు, ఓ భీమా, నాకు నిజంగా చాలా కోపం వస్తుంది, నిన్ను చంపేస్తా అని అన్నాడంట. అప్పుడు కృష్ణుడు ఆపాడంట బలరాముణ్ణి. అన్నా, అసలు యుద్ధం అంతా జరిగిపోయాక ఇప్పుడు వచ్చి న్యాయం చెప్తావేంటి, ఇంతకాలం ఏమైపోయావు అని అన్నాడంట. ఇంకా చాలు వెళ్ళు అంటే అతను కృష్ణుడు మాట కాదు అనలేకపోయాడు. ఎందుకంటే
బలరాముడి యజమాని కదా కృష్ణుడు. మరి దీనికి బలరాముడు ఈ అధర్మ యుద్ధం నేను చూడలేను అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇంకేముంది, పాండవులకి విజయం లభించింది. దుర్యోధనుడు అలా పడి ఉన్నాడు, పాండవులేమో వెళ్ళిపోయారు. అలా పడి ఉన్న ఆ దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ వచ్చి ఒక రాత్రి వేళ ఆశ్చర్యపోయి చాలా దుఃఖపడి, నీకు ఏం పర్వాలేదు దుర్యోధన, నేనున్నాను నీకు అని చెప్పాడంట. నేను ఈ లోకంని అపాండవం చేయకుండా వదలను అని అన్నాడంట. ఎందుకంటే ఈ అశ్వత్థామకి పాండవుల మీద కక్ష ఉంది కాబట్టి. ఎందుకు కక్ష అంటే, తన తండ్రి అయిన ద్రోణాచార్యుడిని చంపేశారు కదా యుద్ధంలో, అందుకని. అయితే ఈ అశ్వత్థామ అలా అంటుంటే దుర్యోధనుడు తనకి వీర తిలకం పెట్టి, నువ్వే నా సైన్యాధ్యక్షుడివి అని అన్నాడంట. ఆ పాండవులని సంహరించిరా అని అన్నాడంట దుర్యోధనుడు అశ్వత్థామతో. అయితే అలా అశ్వత్థామ ఉపాయం పన్నుతున్నాడు, ఏం చేయాలి, ఎలా చంపాలి పాండవులని అని. అలా ఆలోచిస్తూ ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టు కింద పడుకొని ఆలోచింపసాగాడంట అశ్వత్థామ. అయితే ఈ అశ్వత్థామ ఏం ఉపాయం చేశాడు, పాండవులను ఎలా సంహరించాలని అనుకున్నాడు, ఇది మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. జై గోవింద.